చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మళ్ళీ నూతన బిల్డింగ్ సముదాయం దానికి పాత బిల్డింగ్ కి వయసు దానికి పనికి ఉపయోగం లేనందువల్ల కొత్త బ్లాక్ కట్టి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం నిజంగా సంతోషం. వారికి ఇవాళ రేపు ఏదైనా దేవాలయంలోనో లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో ఒక ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ మీద 3 రెక్కల మీద పేర్లు రాసుకునే రోజుల్లో మళ్ళీ రాసిన తర్వాత ఆ ఫ్యాన్ వేస్తే పేరు చూడటానికి కూడా కనపడకుండా తిరుగుతుందేమని ఫ్యాన్ కూడా తిరగకుండా చేసే ఈ రోజుల్లో ఈ గ్రామం నడిబొడ్లో 2 ఎకరాల భూమి చిరుమల వెంకటరావు గారి పెద్దలు ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఆ రోజుల్లో ఇచ్చిన మహానుభావుడు పెద్ద ఆయన తలుచుకోకుండా ఈ వెలగలేరు గ్రామంలో మనం ఉండలేమని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం 2 ఖరీదైన ఈ పరిస్థితుల్లో పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పి అటు వైద్యం మీద ఇటు విద్య మీద అధికారంలోకి వచ్చింది మొదలు దృష్టి పెట్టడం. మన నియోజకవర్గంలో కూడా ఎన్నో కొత్త విలేజ్ క్లినిక్స్ కావచ్చు, అలాగే అర్బన్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు, మైలవరంలో 30 బెడెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి 3 కోట్ల రూపాయలతో 4 మాసాల క్రితం మన ఆరోగ్య శాఖ మంత్రి గారు విడుదల రజనీ గారితో ప్రారంభోత్సవం చేయించడం జరిగింది. అలాగే 1,80,00,000 రూపాయలతో ఈరోజు మన వెలగలేరు గ్రామంలో ఈ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా సంతోషకరం. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఒక రోజుతో మొదలెడితే ఒక రోజుతో అది పూర్తి అయ్యేది కాదు. కాలమాన పరిస్థితులు తగ్గట్టు జరుగుతూ ఉంటాయి. ఒక రకంగా ఈ కాలంలో పనిచేస్తున్న శాసనసభ్యులం ఒక రకంగా చూసుకుంటే మేము అదృష్టవంతులం, ఇంకో రకంగా చూసుకుంటే దురదృష్టవంతులం. అదృష్టం ఏంటంటే నా హయాంలో శాసనసభ్యుడిగా గడిచిన 40 ఏళ్ల బట్టి ప్రభుత్వ భవనాలు ఎన్ని నిర్మించారో ఈ 5 సంవత్సరాల్లో నేను ఈ నియోజకవర్గంలో అన్ని బిల్డింగులు నా చేతితో శంకుస్థాపన చేయటం, అన్ని బిల్డింగులు నా చేతితో ప్రారంభోత్సవాలు చేయటం జరిగింది. అట్లాగే మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెప్పినట్టు కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం, అందరికీ అర్హత కలిగిన పేదలకు పట్టాలు ఇస్తామంటే 20,000 మందికి పట్టాలు ఇచ్చాం. కానీ అట్లాగే సంక్షేమ పథకాలన్నీ కూడా బటన్ నొక్కితే అందరికి వెళ్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా విషయాలు అభివృద్ధితో పోటీ పడలేకపోతా ఉన్నాం. అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి రోడ్డు వేస్తే డ్రైనేజ్ అంటున్నారు, డ్రైనేజ్ కడితే రోడ్డు అంటున్నారు, ఈ 2 కడితే మాకు పంపులు కావాలంటున్నారు, కొత్త లైన్ అంటున్నారు. కానీ ఈ కోరికలన్నీ తీర్చాలని మనసులో ఉంది. ప్రజాప్రతినిధులుగా నేను ఒక వ్యాపారస్తుడై గడిచిన 35 ఏళ్ల బట్టి హైదరాబాద్లో వ్యాపార రంగంలో స్థిరపడి ఇక్కడికి వచ్చి 2018 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తా. ఎక్కడున్నా కూడా నేను ఫలితాలు వచ్చేటట్టుగా పనిచేయాలి. అక్కడ వ్యాపారంలో ఉన్న ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గానే నేను 35 ఏళ్ళు గడిచాను. అట్లాగే ఇక్కడ ప్రజాప్రతినిధిగా కూడా నేను అక్కడ నా విలువైన సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా కాబట్టి ఆ ప్రతి సెకను ప్రతి నిమిషం కూడా నియోజకవర్గ అభివృద్ధికే కేటాయించి అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్య. కలెక్టర్ గారిని పట్టుకొని కొన్ని, పార్లమెంట్ సభ్యులను పట్టుకొని కొన్ని, మంత్రులను పట్టుకొని కొన్ని, ఎన్ని తీసుకొచ్చినా కూడా ఇక్కడ ప్రజల ఆశలు ఆకాంక్షలు మనకింకా ఎక్కువ ఉన్నాయి. కానీ అభివృద్ధికి ప్రజలు అనుకున్న రీతిలో మనం నిధులు కేటాయించలేకపోతా ఉన్నాం. 20,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తే వాటికి అభివృద్ధి నిమిత్తం ఫిల్లింగులు చేస్తే వాటికి దాదాపుగా చేసిన ఏ కాంట్రాక్టర్కి ₹1 డబ్బు రాలా. వాళ్ళందరూ రోజు నా ఆఫీసుల చుట్టూ తిరగటం జరుగుతుంది. ఈ బిల్డింగ్ నేను కోటేశ్వరరావు గారిని గడిచిన 3 మాసాలు బట్టి కాళ్ళు పోతుకోవడం ఒకటే తక్కువ. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి మాట్లాడి పాపం ఆయన్ని ఎంతో బలవంతంగా ₹1 బిల్లు పడకపోయినా కూడా బిల్డింగ్ పూర్తి చేయించాం. ఈ రకంగా మొదటి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను ఎక్కడి నుంచి నిధులు తెద్దామని ప్రయత్నం చేస్తే చివరి 6 నెలలు సంవత్సరం పెట్టి మటుకు తెచ్చే పని లేదు. ఎందుకంటే తెచ్చినా చేసేవాళ్ళు లేరు, చేయించినా వాళ్ళు నా చుట్టూ తిరగటం, వాళ్ళని ఎక్కడ అవస్థల పాలు చేయటం, వాళ్ళ నష్టాల పాలు చేయటం, వాళ్ళ కష్టాల పాలు చేయటం అని. ఎందుకంటే నేను ఆర్చలేకపోతున్నా, తీర్చలేకపోతున్నా, వాళ్ళని తీసుకెళ్లి ₹1 బిల్లు వేయించలేకపోతున్నా. మైలవరంలో సీతారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు బట్టి ప్రాణం ఇచ్చి పనిచేస్తే పార్టీ కోసం కష్టపడ్డాడు కదన్న 7 కోట్లు అతనికి వర్కులు ఇచ్చి రోడ్లు డ్రైన్లు పోయేంటే అత్యంత ఉత్సాహంతో అప్పులు తీసుకొచ్చి రోడ్లు డ్రైన్లు పోస్తే వాళ్ళ తాత ఇచ్చిన మామిడి తోట కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.
సరే ఇట్లా చెప్పుకుంటే 100 సమస్యలు ఏమున్నా కూడా సంక్షేమంలో అందరికీ సంతృప్తి పరచగలిగాం. అభివృద్ధి విషయంలో మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఓ పక్క రోడ్లు ఇతరత్ర. మీ రోడ్డు కూడా నేను ఆ కాంట్రాక్టర్ని కొట్టుకొని బతీలాడి ఆ కుర్రోడ్డుతో రోడ్డు వేయించిన తర్వాత బిల్లుల కోసం కూడా దాదాపుగా సంవత్సరంన్నర అవస్థలు పడటం. ఈ ఒక్క గ్రామానికి ఇది కొత్తూరు తాడేపల్లికి మెయిన్ రోడ్డు వరకు ఇబ్బంది లేదు, కానీ మళ్ళీ ఇటు దాటి కనుక ఇటు పోవాలంటే అవస్థ పాలంటే హెచ్చుముచ్చాలపాటి దగ్గర బ్రిడ్జి కావచ్చు, లేకపోతే ఇతరత్ర రోడ్లు మనం ఇటు గణపవరం దగ్గర కావచ్చు, చాలా చోట్ల సమస్యలు ఉన్నాయి. రోడ్లు అనేది ఈరోజు మనకు ప్రధానమైన సమస్య. సరే ప్రజలు సంక్షేమ పథకాలు కోరుకుంటా ఉన్నారు, మళ్ళీ ఇంకోసారి విషయాన్ని దగ్గరకు వచ్చేటికి అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటా ఉన్నారు. ఈ రెండు సమన్వయం చేసుకోవటం, బ్యాలెన్సింగ్ కూడా రాజకీయ పార్టీలకి చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే నీకు రెండు కళ్ళుగా ముందుకు పోవాలి, కానీ ఒక్కనే ఉంటే మరి రెండో పక్క ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని ఇప్పుడు ప్రత్యక్షంగా ఏ గ్రామం ఈ రోజు ఉదయం నుంచి పొద్దున్న దాకా సాయంత్రం దాకా ఈ టైం దాకా నేను 1,80,00,000 రూపాయలు పెట్టి రోడ్లు, సచివాలయ బిల్డింగు, ఇతరత్ర కార్యక్రమాలు చేస్తే ఆ గ్రామాల్లోకి వెళ్తే 5 నెలలు శంకుస్థాపన చేసి నేనే ఈరోజు ప్రారంభోత్సవాలు చేశాక సరే కాంట్రాక్టర్లకు బిల్లు రాలేదనేది అందరూ తెలిసిన విషయమే. అది కాకముందే 10 మంది వచ్చి నా చుట్టూ చేరి మీరు మా రోడ్డు పోయించలేదు, మా డ్రైన్ పోయించలేదు అని చెప్పి తగ్గులు ఆడుతూ ఉన్నారు. మరి పైన డబ్బులు లేకుండా నేను ఎన్ని రోజులు పనిచేసేది? మానసికంగా ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఏదో ఎప్పుడు చీకటి పడుద్దా, ఎప్పుడు తెల్లారుద్దా అని రోజు ఎదురు చూడటమే శాసనసభ్యులు. ఏమండి మీరు కాఫీ తాగరా అన్నారు. సార్ నేను తాగుతాను, కానీ నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఏమి ప్రభుత్వానికి సంబంధించి తీసుకోకూడదనే ఒక నియమం పెట్టుకొని ఇంతవరకు చుక్క నీళ్లు తాగలేదు, జీడిపప్పు నోట్లో పెట్టుకోలేదు, అట్లాగే కాఫీ తాగట్లేదన్న. ఆయన నుండి నేను హోస్ట్ చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఆయన చేతితో కప్పు తీసుకొని నా చేతిలో పెట్టి మీరు తాగాల్సిందే నా కోసం అంటే ఆ ఒక్కసారే కాఫీ తాగా. నిజాయితీగా ఉన్నా, నిజాయితీగా నా పని చేశా. ప్రతిపక్షాలు 100 రాళ్లు వేయొచ్చు, కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు నాకు పూలు వేశారు, ప్రజాస్వామ్యంలో రాళ్లు వేశారు. ఎన్నో కష్టాలు, నిట్టూర్పులు, నిరసనలు, ఇబ్బందులు ఇంత దూరం సాగించాం. చరిత్రలో నాదొక పేజీలో కావచ్చు, ఒక లైన్లో కావచ్చు ఉంటుంది, ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. కొంత ప్రజాప్రతినిధులుగా ఇప్పుడున్న సమకాలీన వ్యవస్థలో ఇబ్బంది పడతా ఉన్నాం, అది కూడా కొంచెం కష్టమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే గ్రామంలో కొన్ని 100 మంది ఉంటే ఒకళ్ళారో మన మనసుని కష్టపెట్టేట్టుగా కూడా ప్రవర్తించినా అది తట్టుకోలేకపోతా ఉన్నాం. ఉదయం నుంచి రాత్రి దాకా ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నా కూడా మనకి పూలు పడే దగ్గర పూలు పడతా ఉన్నాయి, రాళ్ళు పడే దగ్గర రాళ్ళు పడతా ఉన్నాయి. సరే ప్రజాస్వామ్యంలో పూలని రాళ్ళని అన్ని సమానంగా తీసుకోవాలి. నేను పుట్టిన 2 నెలలకే మా నాన్నగారు సర్పంచ్, 2 సంవత్సరాలకి ఎమ్మెల్యే, తర్వాత నా చిన్న వయసులోనే మంత్రులు గింతుర్లు ఎన్ని 55 ఏళ్ల బట్టి మా ఇంట్లో రాజకీయం నడుస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. కానీ అప్పటికి ఇప్పటికీ మార్పులు వచ్చినాయి. ఏదైనా పెద్ద ఆయన గ్రామంలో ఈరోజు ఆయన చేతులతో మొదలెట్టిన ఒక మొక్క, ఒక వ్యవస్థ, ఒక సంస్థ ఈరోజు మళ్ళీ నా చేతులతో పునర్నిర్మించి ప్రారంభించడం, దాని అందరికీ మీరు సాక్షిభూతులు కావటం నాకు మనసా వాచ చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం, ఈ బిల్లులు పడకపోయినా నా కోసం, ఈ ప్రాంతం కోసం, మనందరి కోసం ఎంతో చిత్తశుద్ధితో పూర్తి చేసిన కోటేశ్వరరావు గారికి మనసా వాచ కర్మణాయానికి నేను మీ అందరి తరపున, నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి చేసిన వైద్య ఆరోగ్య సిబ్బందికి, గ్రామ ప్రజానీకానికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజానీకానికి, సర్పంచులకి, ప్రజాప్రతినిధులందరూ కూడా, వైద్య ఆరోగ్య సిబ్బందికి, మన డిఎంహెచ్ఓ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.